ఇదిగో కడితే కట్టావు గాని 3 ముళ్ళు వేయలేదేంటి? 2 ముళ్ళేనా? నీ మీద నాకు నమ్మకం లేక నేను చెప్పినట్టు చేస్తే 3వ ముడి కూడా వేసేస్తా. అబ్బబ్బబ్బబ్బబ్బా, సరిపోయారు ఇద్దరు. సరే కానీ దుబాయ్ అయితే గ్యారంటీ కదా? గ్యారంటీ. అయితే ఓకే. మీనన్ నా మెడలో 2 ముళ్ళు వేసుండొచ్చు, కానీ మనస్ఫూర్తిగా నన్ను పెళ్లి చేసుకున్నాడు. మనుషుల్ని చంపుతూ ఇల్లీగల్ పనులు చేసుకుంటూ ఉండే వాడి మాటలు నువ్వు అసలు ఎలా నమ్మావు? వచ్చినప్పటి నుంచి నీ బిహేవియర్ చూసే నాకు అనుమానం వచ్చింది. ఏదో ప్లాన్ చేస్తున్నావు అనుకున్నాను, కానీ ఇంత తెలివి తక్కువ పని చేస్తావు అనుకోలేదు. వాడు నిన్ను మాటలతో నమ్మించి మోసం చేశాడు. లేదు, నా మీనన్ నన్ను మోసం చేయలేదు. చెయ్యకుంటే ఇప్పుడు వాడు తప్పించుకొని నిన్ను వదిలేసి ఎందుకు వెళ్తాడు? మేడం, మీనన్ ఏమి నన్ను వదిలేసి వెళ్ళిపోలేదు. నేనే కారు ఎక్కలేకపోయాను. అయ్యో డ్రాగన్, నీకెలా చెప్తే అర్థమవుతుందో చెప్పు. వాడి మనిషి నెంబర్ నీ దగ్గర ఉందని చెప్పావు కదా. ఫోన్ చేసి మా నుంచి తప్పించుకుని గేట్ దగ్గర ఉన్నాను, వచ్చి తీసుకెళ్ళమని చెప్పు. అప్పుడు నీకు వాడు అసలు రూపం తెలుస్తుంది. చూడండి చూడండి. హలో మీనన్, నేను జేడీ వాళ్ళ దగ్గర తప్పించుకొని గేటు బయట వెయిట్ చేస్తున్నాను, వచ్చి నన్ను తీసుకెళ్ళిపో. ఓసే ధనలక్ష్మి, మీన నిన్ను పెళ్లి చేసుకున్నాడంటే ఎలా నమ్మేశావే? మీనన్, నీ మొహానికి మీనన్ కావాల్సి వచ్చాడా? నా ఆస్తిని పంచేద్దాం అనుకున్నావా? నన్ను రాళ్లతో కొట్టించాలని చూస్తావా? అది కాదు మీనన్, అది ఎప్పుడో. నా ఇంట్లో ఎన్ని చిత్రహింసలు పెట్టావే, అందుకే నిన్న జేడి దగ్గర ఇరికించా. నువ్వు తలకిందులు తపస్సు చేసిన ఆ జేడి దగ్గర నుంచి తప్పించుకోలేవు. కాబట్టి బ్రెయిన్ వాడకుండా బుద్ధిగా జేడీకి దొరికిపోయి హ్యాపీగా జైలుకు వెళ్ళు. అయినా నీకు జైలుకి వెళ్ళడం అలవాటే కదా. అయ్యయ్యో, అయినా నా పిచ్చిగాని, నువ్వు బుర్ర వాడాలంటే నీకు ముందు బుర్ర ఉండాలి కదా. మిగిలిన జీవితం అంతా హ్యాపీగా జైల్లో బతికే, ఓకేనా? బాయ్. మీనన్, అది కాదు. నాకు బుర్ర లేదని చాలా మంది చాలా సార్లు అన్నారు మేడం, కానీ ఎప్పుడూ బాధపడలేదు. తెలివైన వారి ఆలోచనలు ఎవరికి అర్థం కావని మురిసిపోయాను మేడం. కానీ మొదటిసారి మోసపోయినందుకు, బ్రెయిన్ లేదని అనిపించుకున్నందుకు బాధగా ఉంది మేడం. మేడం, ఇప్పుడు చెప్తున్నాను, మీరేం చేయమన్నా చేస్తాను, ఎంత ప్రమాదమైనా చేస్తాను. ఆ మీనన్ బతికే ఉన్నాడని ప్రపంచానికి తెలియాలి. వాడెంతో కష్టపడి ఖర్చు చేసేసుకున్న ప్లాను నాశనం అయిపోవాలి మేడం, నాశనం అయిపోవాలి. చెప్పండి మేడం, నేనేం చేయాలి? వాడు దేనికోసమైతే మారు వేషం వేసుకొని ఇంటికొచ్చాడు, అదే వాడికి దూరం చేద్దాం. దేనికి మేడం? వాడి ఆస్తి 25 ఏళ్లు కష్టపడి సంపాదించిన కోట్ల ఆస్తిని అనాథ శరణాలయానికి ఇస్తున్నామని ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ ముందే ఇచ్చేద్దాం. వాడు ఎక్కడున్నా పరిగెత్తుకుంటూ వస్తాడు. ఒక్కసారి మీనన్ వస్తే ఆ మీనన్ నోటితోనే మీనన్ బతికే ఉన్నాడని నేను చెప్పిస్తాను. సరే మేడం, ముందు మీనన్ని వెలుగులోకి తీసుకొద్దాం. ఇంకా ఎందుకు ఇది? పోవే, పదండి మేడం. పద. జేడి జేడి జేడి, నా మీద గెలవడానికి, నన్ను బయటికి రప్పించడానికి, మీనన్ బ్రతికే ఉన్నాడని నిరూపించడానికి నువ్వు తీసుకొచ్చిన ఆ ధనలక్ష్మిని అడ్డు పెట్టుకుని నిన్ను ఎలా కొట్టానో చూసావా? చెప్పాను కదా జేడి, ఇవాళ గెలిచేది నేనేనని. నాకు సాయం చేసింది కాబట్టి ఆ ధనలక్ష్మి భయపడి నీ దగ్గరికి రాదు. ఒకవేళ వచ్చినా ఈసారి నువ్వు దాన్ని నమ్మలేవు. సో మీనన్ వైఫ్ పేరుతో నువ్వు చేస్తున్న డ్రామాకి ఇవాళ ఎండ్ కార్డ్ పడిపోయినట్టే. నిన్ను నీ టీంని ఒక్కొక్కరిగా చంపి అప్పుడు ఈ ప్రపంచానికి కొత్త మీనన్ని పరిచయం చేసి ఈ సిటీని మళ్ళీ నా ఆధీనంలోకి తెచ్చుకుంటా.
జెడి ప్లాన్ ఏంటి జెడి? సెంట్రల్ అండ్ స్టేట్ మినిస్టర్స్ తో కలిసి మీనన్ సంపాదించిన ఆస్తులన్నీ మీనన్ పేరు మీదే ఉన్నట్టు, ఆ ల్యాండ్ డాక్యుమెంట్స్ అన్ని ఒక లాకర్ లో పెట్టినట్టు మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది సార్. ఓకే, ఇప్పుడు మీనన్ చనిపోవడంతో అతని భార్య అయిన మీరా మీనన్ కి ఇచ్చారని, ఆ ఆస్తులన్నీ మదర్ తెరిసా ఆర్ఫనైజ్ కి మీడియా సమక్షంలో రాసిస్తుందని మీడియాని పిలిపించాం సార్. మా గెస్ కరెక్ట్ అయితే ఈ పాటికే మీనన్ న్యూస్ని చూడడం స్టార్ట్ చేసి ఉంటాడు సార్. బాయ్ బాయ్. న్యూస్లో మీ గురించి చెప్తున్నారు బాయ్. చచ్చిన నా గురించి ఏం చెప్తున్నారా? మీనన్ ఈ సిటీ నుంచి, ఈ సిటీలోని జనాల నుంచి దౌర్జన్యంగా తీసుకున్న ఆస్తుల పేపర్స్ అన్ని ఒక లాకర్ లో దాచినట్టు తెలిసింది. రేయ్, వీళ్ళకి నా లాకర్ గురించి ఎలా తెలిసింది? ఈ ఆస్తులన్నీ ఈ రోజు మీడియా సమక్షంలో అనాథ శరణాలయానికి రాసిస్తానని మీనన్ భర్త మీరా మీనన్ మనకు తెలియజేశారు. మనమిచ్చిన షాక్ కి మీనన్ కి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించుంటుంది సార్. తన కాళ్ళ కిందున్న భూమి కదిలిపోయి ఉంటుంది. అసలు నేను నామినీలో ఎవరి పేరు ఇవ్వలేదు కదరా. వాళ్ళ ధనలక్ష్మికి డాక్యుమెంట్స్ ఎలా ఇస్తారు? వాట్? బ్యాంక్ వాళ్ళు మనకి డాక్యుమెంట్స్ ఇవ్వనని చెప్పారు సార్. మేడం, మరి బ్యాగ్స్ లో ఉన్నవి ఫేక్ డాక్యుమెంట్స్. ఫేకా? బ్యాంకు వాళ్ళు ఇలా ఎవరికి పడితే వాళ్ళకి డాక్యుమెంట్స్ ఇవ్వరని మీనానికి మాత్రం తెలీదా జేడి? తెలుసు సార్, కానీ ఈ విషయంలో మీనన్ రిస్క్ తీసుకోడు. ఎందుకంటే ఆ డాక్యుమెంట్స్ బయటకు వస్తే చాలా మంది మినిస్టర్ బతుకులు తారుమారవుతాయి. అప్పుడు మీనన్ సామ్రాజ్యాన్ని మనం కూల్చడం కంటే ముందే వాళ్ళే మీనన్ని అంతం చేస్తారు. అందుకే ఈ విషయంలో మీనన్ రిస్క్ తీసుకోడు సార్. నా గెస్ కరెక్ట్ అయితే ఈ డాక్యుమెంట్స్ ని నేనే నా ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి తెప్పించాను అనుకుంటారు సార్. అంటే ఆ చెడిని ఇదంతా ప్లాన్ చేసి ఉంటుంది. నీ మీద గెలిచానన్న ఆనందం కొంచెం సేపు కూడా లేకుండా చేసావు చెడి. మరి ఇప్పుడు ఏం చేద్దాం బాయ్? చేయడానికి ఏం లేదు. ఆ డాక్యుమెంట్స్ మీడియా ముందుకు వచ్చేలోపే నా చేతికి రావాలి. అంటే చచ్చినట్టు మీనన్ ఇప్పుడు మీడియా ముందుకు వస్తాడు సార్. ఇంత ప్లానింగ్ చేసుకుని ప్రిపరేషన్ చేసుకుని తను చనిపోయినట్టు నటించిన మీనన్ ఇప్పుడు అక్కడ మీడియా ఉందని తెలిసి, దీని వెనక నువ్వున్నావని తెలిసి అక్కడికి వస్తాడా జెడి? వస్తాడు సార్. వెళ్ళాలి, లేదంటే నా వెనుకున్న వాళ్ళే నన్ను వెన్నుపోటు పొడుస్తారు. నేను చేడి మీద ఈసారి గెలవలేకపోతే ఇంకోసారి ప్రయత్నిస్తా. అంతేకాని ప్రాణాలు పోతే ఏం చేయగలం? నేను ఆడే ఆట ఆపలేను, ఆగిపోనివ్వలేను. మోసాన్ని, క్రైమ్స్ని కూడా నమ్మకంతో చేశా. ఇప్పుడు ఓడిపోలేను. వెళ్దాం పదా.